ఆఫీసర్స్ ని బట్టలు ఇప్పేసి విలన్స్ చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మా పాప పక్క నుంచి చెప్తుంది, డాడీ ఓ కిత్నా గందా కర్రే ఓ లోగ్ తుమ్ కబ్ आओगे. మా పాప వెయిట్ చేస్తుంది అనమాట. షీ వాస్ థింకింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఇన్ ద మూవీ. నేను తనకి నా మూవీస్ చూపించడానికి నేను తీసుకుపోయాను అనుకుంది. సినిమా మొత్తం అయిపోయింది, నేను ఇంకా రాలేదు. బయటకు వచ్చిన తర్వాత అడుగుతుంది నాకు, ఏమైంది డాడీ నువ్వు ఎందుకు సినిమాలో రాలేదంటే నేను చెప్పిన, నేను చేయట్లేదు సినిమాలు, నాకు రావట్లేదు, సో ఒక బ్యాడ్ ఫేస్ నడుస్తుంది, నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా, నాకు రావట్లేదు అని. చాలా ఆ టైంలో నేను ఉన్నప్పుడు ఒకే నెలలో నాకు 2 ఆఫర్స్ వచ్చింది. ఫస్ట్ ఇస్ దిస్ అండ్ సెకండ్ ఇస్ మన హిందీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. నేను 2 ఓకే చేసుకున్నాను. అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను, ఇక్కడ ఆడిషన్ లేకుండా మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్వాతి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను స్వాతి గారికి అదే చెప్పాను, ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది, మనం ఊరికే ఇది చేయకుండా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని మనం ఒక రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో ఈ రోల్ కి స్కోప్ చాలా ఎక్కువ ఉంది, మనం బాగా చేద్దాం. నాకున్న కసి, నాకు ఆపర్చునిటీ దొరికింది, నేను మొత్తం చూపిస్తాను దాని మీద అని చెప్పి నేను మేడంతో మాట్లాడడం జరిగింది. మేడం నాకు చాలా లీనియన్స్ ఇచ్చారు, నీకేం కావాలో నువ్వు చేసుకో,